అయ్యో బాబోయ్, మెగాస్టార్ వచ్చేసాడు. మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ గ్లిమ్స్ ఒక బ్లాస్ట్ లా పేలింది. కానీ ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం ఫ్యాన్స్ కోసం చేసిన గ్లిమ్స్ మాత్రమేనా, లేకపోతే నిజంగా పండగేనా? గ్లిమ్స్ ఓపెన్ అవ్వగానే చిరు స్టైల్, ఆ స్మోక్ ఎఫెక్ట్, హార్స్ రైడ్, అబ్బో ఇది 90s మెగాస్టార్ నేరుగా టైం ట్రావెల్ చేసినట్టుంది. అనిల్ రావిపూడి ఎక్స్ప్రెస్ గా చెప్పాడు, ఇది 95% రియల్, కేవలం 5% మాత్రమే విఎఫ్ఎక్స్ అని. అంటే మనం స్క్రీన్ మీద చూసింది అసలైన మెగాస్టార్ పవర్ అన్నమాట. ఒక్క వాకింగ్ షాట్ చూసిన ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ. బ్యాక్గ్రౌండ్ లో విన్నారా, పాత క్లాసిక్ మెగాస్టార్ సాంగ్స్ కి రీమిక్స్ టచ్, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ వైపు ఒకేసారి వచ్చింది. ఇది ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది. కానీ ఒరిజినాలిటీ గురించి చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ సర్వీస్ జోన్ లో ఎక్కువ ఉంది. కొత్తదనం కాస్త మిస్ అయింది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక్కడే హిట్ సీక్రెట్ దాగి ఉంది. అనిల్ రావిపూడి సినిమాలు మొదట చూడగానే అబ్బో యావరేజ్ అనిపిస్తాయి, కానీ బాక్స్ ఆఫీస్ లో బాంబ్ పేల్తాయి. F2 F3 సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ మొదట నార్మల్ గా అనిపించాయి, కానీ తర్వాత కలెక్షన్ తో ఊపేశాయి. అదే లెక్క ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారికి కూడా రిపీట్ అవుతుందేమో. ఎందుకంటే చిరు వింటేజ్ స్వాగ్ ప్లస్ రవిపూడి హాస్యం ఫెస్టివల్ రిలీజ్ అంటే బాక్స్ ఆఫీస్ వద్ద పండగే. లో చివరికి ఒక స్పెషల్ టచ్, వెంకటేష్ వాయిస్ ఓవర్. అంటే సినిమాలో చిరు వెంకీ కాంబో మాస్ కామెడీ ఖచ్చితంగా వర్క్ అవుతుందని క్లియర్ అయింది. ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఊహించుకోండి. థియేటర్ లో విజిల్స్, క్లాప్స్, తుఫాన్ లాంటివి ఉంటాయి. టైటిల్ కూడా సూపర్ క్యాచీగా ఉంది. మన శంకర వరప్రసాద్ గారు ట్యాగ్ లైన్ పండక్కి వస్తున్నారు అంటే స్ట్రీట్ గా సంక్రాంతి 2026 లో మన బాస్ దుమ్ము రేపబోతున్నాడు. సంక్రాంతి అంటే ఫ్యామిలీ ప్లస్ ఫెస్టివల్, థియేటర్ మ్యాడ్నెస్. అలాంటి టైంలో మెగాస్టార్ వింటేజ్ స్టైల్లో వస్తే కనీసం 200 నుండి 250 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ రికార్డ్ సెట్ అవ్వచ్చు అని ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ గ్లిమ్స్ ఫ్యాన్స్ కు ఒక మాస్ ఫెస్ట్, ట్రేడ్ కి హిట్ సిగ్నల్. ఒరిజినాలిటీలో కొంచెం మిస్ అయిన చిరు స్వాగ్ తో, వెంకీ కాంబోతో, రవి టచ్ తో సంక్రాంతి బ్లాస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్ అవుతుందా లేక ఫ్యాన్స్ సర్వీస్ మాత్రమేనా? కామెంట్స్ లో చెప్పండి.